ఆన్లో ఉంది చెప్పు. హాయ్ అండి. నేను ఇవాళ ఫ్రాకు బాటమ్ పీకో చేసి చూపిస్తున్నాను. అది పీకో చేస్తున్నాను. అందరూ వైర్ పెట్టి కుడతారు, అది బాగా రింగ్స్ ఎక్కువ వస్తుందని. నేను వైర్ పెట్టను, ఎందుకంటే వైర్ పెడితే ఇస్త్రీ చేస్తే ఆ వైర్ అనేది అవి హీట్కి కరిగిపోతే మళ్ళీ మామూలుగా దారం పోగులు లేచిపోతుంది. అందుకనే నేను ఎక్కువ థ్రెడ్సే వాడుతాను. దానికి మంచిగా రెండు సైడ్లు గట్టి పట్టుకొని టైట్ కుట్టేస్తే అది నిలబడుద్ది, మంచిగా రింగ్స్ బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, అది అట్లా వేయాలి. ఇట్లా వేసుకుంటే ఆ ఫ్రాక్ చిరికేంత వరకు మీకు ఈ కుట్టకూడదు, చాలా నీట్గా కనిపిస్తుంది. అట్లా పాదం కింద నుంచి లాగేటప్పుడు రెండు చేతులతోని అట్లా సమానంగా పట్టుకొని, అది నేను లాగుతున్నా చూసారా, అలా మంచిగా లాగాలి. మిడిల్లో పట్టుకొని జరుపుతూ ఉంటే కుట్టు మంచిగా నీట్గా వస్తుంది. మధ్య మధ్యలో కుట్టు కూడా చూసుకోవాలి, కరెక్ట్ కొత్తుందో లేదో చూసుకోవాలి. ఒక్కోసారి మనం లాగేటప్పుడు దూరం కుట్టు వస్తుంది. అట్లా బార్డర్ వేసేటప్పుడు అట్లా లూజ్ కుట్టేస్తే నీట్గా ఉండదు. చూసారా ఇట్లా బుట్టలాగా వస్తుందో, కుట్టు అయిపోయిన దగ్గరికి. కానీ ఇట్లా వేసుకొని చాలా బాగుంటుందండి. ఫ్రాక్స్ లాంగ్ మిడ్డీస్ అన్నిటికీ వేసుకోవచ్చు ఇట్లా. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా వస్తున్నాయి. దీనికైతే హ్యాండ్స్ బాటమ్ రెండు ఉన్నాయి. అట్లా వేసిన తర్వాత బాగా ముద్దుగా ఉంది కుచ్చులతోని. చిన్నపిల్లల ఫ్రాక్ అండి ఇది. ఇప్పుడు బ్లౌజులు హ్యాండ్స్ కూడా ఇట్లనే పెడతాను నేను. ఇట్లా పెట్టినప్పుడు స్టెప్స్ వస్తున్నాయి. ఒక్కొక్క చేతికి రెండు పీకో చేసి ఉంటాయి హ్యాండ్స్కి. అవి పీకో చేసేసుకుంటే బాగా నిలబడుతున్నాయి. చాలా బాగా వచ్చాయండి అని అన్నారు అందరూ. అని ఈ ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇంకా ఎక్కువ మంది పెట్టేస్తున్నారు. అట్లనే కుట్టేస్తున్నారు బ్లౌజులకి, డ్రెస్సులకి. ఈ ఫ్రాక్స్ చిన్నపిల్లలు, పెద్ద పిల్లలు లాంగ్ మిడ్డీస్ వస్తున్నాయి కదా, వాటి కూడా ఇట్లనే కుట్టేస్తాను. మామూలు కుట్టేసి మళ్ళీ పీకో చేస్తాను. కానీ మొత్తం మీద వైర్ అయితే దేనికి వాడను నేను. చూసారు కదా ఎంత రౌండ్గా ఎంత బాగా వస్తుందో పీకోది. అట్లా ఎటు జరుపుకోవాలి, రెండు చేతులు జరుపుకోవాలి. పోగులు బయటకు వస్తాయి అటు ఇటు జరిగితే. కొంచెం అటు ఇటు మనం లాగేటప్పుడు దారం తెగుతూ ఉంటుంది, గట్టిగా లాగకూడదు. అట్లా చివరి భాగం బాగా కొంచెం ఫోల్డ్ ఎక్కువ చేయాలి, కుట్టు ఓడుకుంటుంటుంది. స్టార్టింగ్ ఎండింగ్ కొంచెం టైట్ అట్లా పట్టుకుని ఒక్క దగ్గరే కుట్టు మీద కుట్టు వచ్చేటట్టు వేసుకోవాలి, ఊడిపోదు. కార్నర్ పట్టించేసి ఇట్లా రౌండ్ తిప్పితే మనకి కార్నర్ కూడా కనిపించదు, రౌండ్ షేప్లోనే ఉంటుంది. అది కూడా అట్లా తిప్పుతూ ఉండాలి పాదం కింద. అది అట్లా రౌండ్ వస్తుంది. చూస్తారా పాదం కింద నుంచి జారుతుంది. జారింది వదిలేసి మళ్ళా కొంచెం క్లాత్ ఎక్కువ పట్టుకొని రౌండ్గా ఎక్కువ ఫోల్డ్ చేయాలి. ఎక్కువ ఫోల్డ్ చేసినా కొంత అది కూడా టైట్గా నిలబడి బాగా వస్తుందండి రింగ్స్. స్టెప్స్ ఎంత బాగా వస్తున్నాయో చూసారా ఇన్సైడ్. కానీ కుట్టడం కష్టం, కానీ అంత అయిపోయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి. మనం ఫ్లవర్ తయారు చేసినట్టుంది అది. చూసా రింగ్ స్టెప్స్ ఎంత బాగా వస్తుందో. ఆ కార్నర్లో అట్లా లాగాలి, కొంచెం ఎక్కువ కుట్లు పడినాయాలి అక్కడ.
కానీ మళ్ళీ మనం ఈ కుర్చీలు మళ్ళీ ఈ పాదం కింద పడకుండా చూసుకోవాలండి, బాగా జరుపుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్ మొదలు పెట్టాను. చివరి కొంచెం ఎక్కువ రబ్ చేసుకున్నట్టు చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్స్ చేస్తున్నాను, పీకో చేస్తున్నా. దీనికి 2 స్టెప్స్ ఉన్నాయి. ఫస్ట్ చేస్తున్నా. కార్నర్ దాకా అట్లా అట్లా జరుపుకున్నాక మనకు బాగా నీట్గా నిలబడుతుంది. కుట్టు టైట్గా వచ్చినాక మనకు నిలబడుద్ది. కానీ మనం వైర్ వేసిన దానికంటే నీట్గా సాఫీగా బాగుంటుంది అది. పాదం కింద నుంచి కొంచెం టైట్ వస్తుంది. కొంచెం టైట్ కుట్టేసుకొని అట్లా లాక్కుంటే మనం నీట్గా వేస్తేనే బాగా నిలబడుతుందండి. అది రింగ్స్ బాగా వస్తాయి. స్టార్టింగ్ కొంచెం కష్టమే పాదం కింద నుంచి రావటము, కానీ అది ఒక రౌండ్ ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. మన ఫోల్డ్ కూడా కనిపించవద్దు, పీకో కుట్లో కలిసిపోవాలి. మనం ఫోల్డ్ చేసింది కూడా దారం దారం బయటికి రావద్దు. సెకండ్ స్టెప్ పెట్టానండి. ఇప్పుడు ఫస్ట్ అయిపోయింది. ఈ పీకో చేసేటప్పుడు ఇది కొంచెం హ్యాండ్స్ చిన్నగా పెద్దగా అయ్యి ఉంటాయి కాబట్టి కొద్దిగా దారం తెగుతూ ఉంటుంది. చూసి కొంచెం మెల్లగా నిదానంగా వేసుకోవటం మంచిది. కానీ ఎట్లేసినా లూజ్ అయితే రానియద్దు కుట్టు, ఎందుకంటే హ్యాండ్స్ కదా క్లియర్గా కనిపిస్తే మళ్ళీ నీట్గా ఉండదు. హ్యాండ్స్ ఏదైనా బాగా వేసుకోవాలి, కుట్టు అయితే మంచి నీట్గా రావాలి. అది నిలబడిన చూసారు ఎంత బాగా వచ్చింది. ఇది హ్యాండ్స్ అండి, అది అంత బాగా వచ్చింది చూసారా. స్టెప్స్ ఎంత బాగా వచ్చింది హ్యాండ్స్కి. అదిగో ఇట్లా ఉంటుందండి పీకో చేసుకుంటే. డబుల్ స్టెప్స్ ఇది. కింద బాటం ఇది చూసారా ఎంత కర్లింగ్స్ వచ్చిందో. మన వైరు పెట్టేసిన దానికంటే చాలా నీట్గా వచ్చింది. కింద బాటం ఉండేదంతా అదిగో స్టెప్స్ ఎంత బాగా కనిపిస్తుంది చూస్తున్నారా. మొత్తం బాటం అంటే ఇది అంబ్రెల్లా కట్టేది, ఇది ఫ్రాకు. కింద లూజ్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ కుచ్చులు వస్తాయి.